ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఆగస్టు 6. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వ్యాఖ్యానాంశం: పరలోక రాజ్యములో గొప్పవాడు. వ్యాఖ్యానాంశం: పరలోక రాజ్యములో గొప్పవాడు. వ్యాఖ్యానం: గొప్పవారుగా ఉండటంలో ఈ లోకము ఆనందిస్తుంది. శిష్యులు కూడా దానికేమీ మినహాయింపు కాదు. పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలని వారు ఆరాటపడుతున్నారు. అయితే ప్రభువు ఒక ప్రాముఖ్యమైన విషయం వారికి తెలియజేశాడు. అదేమంటే, పరలోక రాజ్యములో ప్రవేశించటం ముఖ్యం. అలా ప్రవేశించాలంటే ఒకడు ఈ చిన్న బిడ్డలలో ఒకని వలె ఉండాలి. ఈ బోధ వారి మనసులలో స్థిరంగా ముద్రింపబడాలని ఆయన ఒక చిన్న బిడ్డను పిలిచి వారి మధ్యన ఉంచాడు. బహుశా మన చుట్టూ కూడా చిన్నపిల్లలు ఉండే ఉంటారు. వీరు కూడా నమ్మిక ఉంచటానికి, నిష్కల్మషంగా ఉండటానికి మాదిరులుగా మన మధ్య ఉంచబడి ఉన్నారు. గనుక వారి దౌర్బల్యమును బట్టి కానీ, వారి అజ్ఞానమును బట్టి కానీ, వారి అమాయకత్వమును బట్టి కానీ మనము వారిని తృణీకరించకుండా జాగ్రత్త పడదాం. మరి ముఖ్యంగా వారు తొట్టుపడుటకు మనము అసలు కారణం కాకూడదు. పెద్దలైన క్రైస్తవుల చెడ్డ మాదిరి యవన క్రైస్తవుల అడుగుల ముందు ఉంచబడటం కంటే మించిన ఘోరమైన ఉచ్చు మరొకటి ఉండదు. అభ్యంతరముల గురించి ప్రభు అయిన యేసు ఇంతకుముందు చెప్పిన విషయములనే ఇక్కడ మరలా వివరించాడు. ఉదాహరణకు మత్తయి సువార్త 18వ అధ్యాయము 8-9 వచనాలు, అలాగే 5వ అధ్యాయం 29-30 వచనాలు ఈ సందర్భంలో చదవండి. దేవుడు ఈ చిన్న బిడ్డలను తృణీకరించకుండా వీరి బలహీనతల పట్ల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధను కనపరుస్తున్నాడు. వీరికి కావలి ఉండుటకు ఆయన దేవదూతలను నియమించాడు. వీరిని రక్షించుటకు ప్రభు అయిన యేసు ఈ లోకమునకు వచ్చినను విషయమును మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనంలో చెప్పినది మనం మరవకూడదు. ఒకవేళ చిన్న బిడ్డలు బాధ్యత తెలిసి రాకముందే గాని మరణిస్తే ఆయన నెరవేర్చిన కార్యం యొక్క ప్రయోజనం క్రిందకు వస్తారు. మంచి కాపరికి ఈ గొర్రెపిల్లలు ఎంత అమూల్యమైనవో తప్పిపోయిన గొర్రెను గూర్చిన ఉపమానము మనకు చక్కగా బోధిస్తుంది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.